అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. నా పేరు అథా మహమ్మద్. జెంట్స్కి ఎక్కువగా బట్టతల వస్తుంది, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటారు. అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటో తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు డాక్టర్ రామ్ పాతూరి ఫ్రమ్ డాక్టర్ మధుస్ అడ్వాన్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ నుంచి వచ్చారు. హలో సార్. హలో అండి. సెలబ్రిటీస్ ఎక్కువగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటారు కదా, అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి? సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటంటే మగవాళ్ళకి యూజువల్లీ బట్టతల వస్తూ ఉంటుంది కదా. సో వాళ్ళకు సర్టన్ ఏరియాస్లో బాల్డ్ ప్యాచ్ కింద అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అంటే ఆ రీజియన్లో హెయిర్ వెళ్ళిపోతూ ఉంటుంది. యూజువల్లీ ఫ్రంట్ లైన్స్లో కానీ, సైడ్స్లో కానీ, బ్యాక్ సైడ్లో ఆఫ్ ద హెడ్లో కానీ ఆ హెయిర్ అనేది బాల్డ్ ప్యాచ్లా కనిపించడం వల్ల వాళ్ళకి కొంచెం ఏజ్డ్ లుక్లా అనిపించడం, వాళ్ళ కాన్ఫిడెన్స్ లో అవ్వడం, ఎటువంటి ఇంటర్వ్యూస్కి వెళ్ళినా నేను కొంచెం లో ఉంటానేమో అని ఫీల్ అవ్వడం, అండ్ సోషల్ మీడియాలో ఫొటోస్ పెట్టుకోవడానికి కానీ, వాళ్ళ ఫ్రెండ్స్తో గ్రూప్తో బయటకు వెళ్తున్నప్పుడు కానీ ఎవరైనా ఏడిపిస్తారో ఏమో అని లో కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే చిన్న సర్జికల్ ప్రొసీజర్, అది సర్జరీ అని కూడా పెద్దగా అనక్కర్లేదు, చిన్న ప్రొసీజర్ అంటే డే కేర్ ప్రొసీజర్, 3-4 డేస్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ఓన్లీ ఒక 6 అవర్స్లో వాళ్ళకి చిన్న ప్రొసీజర్ చేసి ఎక్కడైతే వాళ్ళకి బాల్డ్ రీజియన్ ఉందో దాన్ని ఈ టెక్నిక్ ద్వారా ఏంటంటే కరెక్ట్ చేసి వాళ్ళ కాన్ఫిడెన్స్ని, వాళ్ళ హెయిర్ని మళ్ళీ మనం వెనక్కి ఇవ్వగలుగుతాం అనమాట. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే స్మాల్ సర్జికల్ టెక్నిక్, చాలా మెరైకల్స్ తీసుకుని రాగలదు. వాళ్ళకి ఏంటంటే మంచి క్వాలిటీ ఆఫ్ హెయిర్ని, వాళ్ళ న్యాచురల్ హెయిర్ని వాళ్ళకి ఇవ్వగలుగుతాం అనమాట. ఆ హెయిర్ విగ్స్లా కాకుండా ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది, మన నార్మల్ హెయిర్లా పెరుగుతుంది. దాన్ని కలర్ వేయించుకోవచ్చు, కట్ చేయించుకోవచ్చు, డై చేయించుకోవచ్చు. ఓకే. సో మన హెయిర్ నార్మల్ హెయిర్ ఎలా ఉంటుందో వాళ్ళ నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ కూడా వాళ్ళకి హెయిర్ అలాగే ఉంటుంది. అండ్ లాంగ్ లాస్టింగ్ అలాగే ఉంటాయి అనమాట హెయిర్ కూడా. అసలు బట్టతల ఎందుకు వచ్చింది అంటారు, జుట్టు ఎందుకు ఊడిద్ది అంటారు? సో బట్టతలను ఏంటంటే మనం ఆండ్రోజెనెటిక్ ఎలోపీషియా అంటాం. ఆండ్రోజెనెటిక్ ఎలోపీషియా అంటే ఏంటంటే బోత్, ఇక్కడ మనం టర్మ్లోనే మనకు తెలిసిపోతుంది, ఆండ్రోజన్స్ అండ్ జెనెటిక్స్ ఆర్ ప్లేయింగ్ ద మేజర్ రోల్ హియర్. ఎలోపీషియా అంటే ఏంటంటే లాస్ ఆఫ్ హెయిర్, ఏ విధంగా హెయిర్ లాస్ అయితే దాన్ని ఎలోపీషియా అంటాం అనమాట. సో ఆండ్రోజన్స్ అంటే ఏంటంటే మేల్ హార్మోన్స్ అనేవి బోత్ మేల్స్లోనూ ఉంటాయి, ఫీమేల్స్లోనూ ఉంటాయి. మేల్స్లో ఉన్న హార్మోన్స్ ఏంటంటే సర్టెన్ జెనెటిక్ కోడ్ ఉన్నప్పుడు ఈ బాల్నెస్ అనేది ఏంటంటే మగవాళ్ళలో కామన్గా వస్తూ ఉంటుంది. సో 100 మెంబర్స్ ఉన్నారంటే మగవాళ్ళు, 80 మెంబర్స్కి ఏదో ఒక లైఫ్ టైంలో మేబీ ఇన్ 20s వాళ్ళకి 20 దగ్గర స్టార్ట్ అవ్వచ్చు, లేకపోతే 50 దగ్గర స్టార్ట్ అవ్వచ్చు. సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం సర్టెన్ అమౌంట్ ఆఫ్ హెయిర్ అనేది బాల్నెస్ ద్వారా పోతూ ఉంటుంది. అంత కామన్ అనమాట ఆ జెనెటిక్ కోడ్ అనేది. సో ఈ ఆండ్రోజన్స్ ఏంటంటే మేల్ హార్మోన్స్ అనేవి ఎప్పుడైతే వీళ్ళు 18 ఇయర్స్కి అప్పుడు అడాల్సెన్స్లోకి వస్తారు, ఈ మేల్ హార్మోన్ లెవెల్స్ అనేవి ఎప్పుడైతే ఫ్లక్చువేట్ అవుతూ స్టార్ట్ అవుతాయో హై లెవెల్స్లోకి రావడం, అప్పటి నుండి ఏంటంటే ఈ కోడ్ ఫంక్షనింగ్ అనేది స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా హెయిర్ పల్చబడడం స్టార్ట్ అవుతుంది అనమాట. సివియర్ హెయిర్ లాస్లా కనిపించదు. బట్టతల అనేది ఏంటంటే ఎప్పుడు సివియర్ హెయిర్ లాస్లా కనిపించదు. బట్ ఏంటంటే మెల్లమెల్లగా అక్కడ ఉన్న హెయిర్ ఏంటంటే థిన్ అయిపోతూ ఉంటాయి, ఆ ఏరియా పల్చబడుతూ ఉంటుంది. వాళ్ళు స్నానం చేసుకుని బయటకు వచ్చిన వెంటనే అద్దంలో చూసుకుంటే బాగా పల్చగా కనిపిస్తుంటుంది ఒక సర్టెన్ రీజన్స్లో. అండ్ ఇది ప్యాటర్న్ డిస్ట్రిబ్యూషన్లో వెళ్తూ ఉంటుంది అనమాట. కామన్గా ఏంటంటే ప్యాటర్న్ డిస్ట్రిబ్యూషన్ అంటాం, అంటే మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటాం అనమాట. అంటే ఫస్ట్ ఈ ఫ్రంట్ లైన్స్ కొంచెం వెనక్కి వెళ్ళడం, లేకపోతే ఇలా సైడ్స్ బాగా లోపలికి వెళ్ళడం, నెక్స్ట్ ఏంటంటే టాప్ ఆఫ్ ద హెడ్ పైన ఈ క్రౌన్ రీజియన్ అంటాం ఇటువైపు పల్చబడ్డం, ఇలా స్టేజెస్గా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ఎవరికన్నా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేజ్లో ప్రోగ్రెస్ అవుతుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఓన్లీ జెంట్సే చేయించుకోవచ్చా, లేడీస్ కూడా చేయించుకోవచ్చు? అలా ఏం లేదండి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎవరైనా చేయించుకోవచ్చు. యూజువల్లీ ఏంటంటే ఇప్పుడు మన సోషల్ మీడియా ఇది పెరిగినప్పుడు అండ్ ఆల్సో అందరూ బ్యూటీ అనేది కోరుకుంటున్నారు. కామన్గా ఏంటంటే ఎవ్రీవన్ వాంట్స్ టు లుక్ గుడ్ అనే సెన్స్ ఆఫ్ అది పెరిగింది. సో ఏంటంటే కొందరికి ఫీమేల్స్లో కూడా ఇలాగా న్యాచురల్గానే వాళ్ళ హెయిర్ లైన్, మెచ్యూర్డ్ హెయిర్ లైన్స్ అంటాం. అంటే మన సర్టెన్ ఏజ్కి వచ్చాక ఏంటంటే హెయిర్ లైన్ కొంచెం పైకి జరుగుతుంది మెచ్యూరిటీ. కొందరికి ఏంటంటే కొంచెం ఇంకా ఎక్కువ జరగడం, కొంచెం లాంగ్ ఫోర్ హెడ్ ఉన్నప్పుడు బాగా ఫోర్ హెడ్ బాగా ఎక్కువ కనిపిస్తుంది అనిపించడం. కొందరికి ఏంటంటే ఏజ్ వైజ్ ఏంటంటే టెంపోరల్ యాంగిల్స్ కూడా కొంతమంది ఫీమేల్స్లో తగ్గుతూ ఉంటాయి. వాళ్ళకి అలా అలా పోయిన వాళ్ళకి ఏంటంటే చిన్నగా మనం ఏంటంటే చిన్న టచ్అప్ సెషన్స్ ద్వారా వాళ్ళకి ఆ ఫీలింగే లేకుండా ఉండేటట్టు చేయొచ్చు. సో లేకపోతే ఏంటంటే ఈ ఉండడం వల్ల వాళ్ళు ఎక్స్టెన్షన్స్ యూజ్ చేయడం, దాన్ని అస్తమానం పెట్టించుకోవడం, తీయడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారనమాట. సో ఎప్పుడైతే ఈ యాంగిల్స్లో అక్కడ పోయినాయో ఫ్యూ గ్రాఫ్స్ అక్కడ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే అది మళ్ళీ న్యాచురల్ హెయిర్లా పెరుగుతూ ఉంటుంది. కానీ మెన్కి ఫీమేల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి తేడా ఏంటంటే మెన్కి కొంచెం
ఫాస్ట్గా పెరిగిపోతుంది అనమాట. మనకి రిజల్ట్ అనేది చాలా ఈజీగా కనిపిస్తుంది. ఫాస్ట్గా పెరుగుతుంది అనడం కన్నా రిజల్ట్ చాలా ఈజీగా కనిపిస్తుంది. ఎందుకంటే మెన్ హెయిర్ మ్యాక్సిమం లెంగ్త్ ఇక్కడ వరకే పెట్టుకుంటూ ఉంటారు కనుక ఓ 6 to 8 monthsలో వాళ్ళకి మంచి రిజల్ట్ కనిపించేస్తుంటుంది. ఫీమేల్కి ఏంటంటే బాగా పొడుగు రావాలి, అక్కడ మంచి విజువల్ ఇది రావడం. సో అప్రాక్సిమేట్లీ 1.5 year టైం అనేది వాళ్ళు ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఏంటంటే అక్కడ మంచి హెయిర్, ఇంకా కంటిన్యూస్గా అలా పెరిగే హెయిర్ అండ్ న్యాచురల్ హెయిర్ వాళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. అసలు ఏ ఏజ్లో ఉన్న వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చు అంటారు? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి స్పెసిఫిక్ ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు. సో ఫ్రమ్ 20 years ఆన్వర్డ్స్ టిల్ 60 years 70 years చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. అండ్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఎంతవరకు ఫిట్గా ఉన్నారు అనేది చూసుకుంటూ ఉంటారనమాట. ఓకే, సపోజ్ ఇప్పుడు 40 years ప్లస్లో వాళ్ళకి ఏంటంటే మెటబాలిక్ సిండ్రోమ్స్ లైక్ బీపీ, షుగర్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవాలి. అదర్ హెల్త్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. వాళ్ళకి ఏమన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ట్రాన్స్మిట్ అయ్యే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. సో ఇవన్నీ రూల్ అవుట్ చేసుకుని ఇఫ్ ద పర్సన్ ఈజ్ హెల్దీ, వాళ్ళ షుగర్, డయాబెటీస్, హార్ట్ ఇవన్నీ కంట్రోల్లోనే ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, వాళ్ళు ఫిట్గా ఉన్నారు, సర్జికల్ ఫిట్నెస్ బాగుంది అనుకున్నప్పుడు ఈవెన్ 60 years 70 yearsలో కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు. దీనికి గల సైడ్ ఎఫెక్ట్స్ ఏమంటారు? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అసలు మనకి? యాజ్ ఎ సెడ్ ఇది చాలా చిన్న ప్రొసీజర్ అండి. ఓకే, ఇదేదో పెద్దగా మనం ఆర్గాన్స్ని మ్యానిపులేట్ చేయడం, మనం కింద డీప్ టిష్యూస్ని టచ్ చేయడం ఇదేం జరగదు. ఇదంతా జరిగేది ఏంటంటే ఒక 3 to 4 mm డెప్త్లో జరుగుతూ ఉంటుంది అనమాట. సో మేజర్గా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది ఏమి ఉండదు. పర్ఫెక్ట్ కండిషన్స్లో, మంచి స్టెరైల్ కండిషన్స్లో క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయించుకుంటే మినిమల్ నెగ్లిజిబుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. ఈ మినిమల్ నెగ్లిజిబుల్లో కూడా ఆ ఫస్ట్ 2-3 days కొంచెం బేరబుల్ పెయిన్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే అక్కడ ప్రొసీజర్ జరిగిందంటే మైనర్ డిస్కంఫర్ట్ ఉంటుంది. చాలామంది దాన్ని కంప్లైంట్ కూడా చేయరనమాట. బట్ కొంతమందికి సెన్సిటివ్గా ఉంటారు, వాళ్ళు మైనర్ పెయిన్ చెప్తుంటారు. నార్మల్ పెయిన్ కిల్లర్స్తోనే అది తగ్గిపోద్ది. దానికోసం పవర్ఫుల్ మెడికేషన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ ఇదంతా లోకల్ అనస్థీషియాలో జరిగే ప్రొసీజర్ కనుక వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటుంది. పేషెంట్స్ కూడా చాలా అవేర్గా ఉంటారు, ఏం జరుగుతుంది, ప్రొసీజర్ ఏం చేస్తున్నారు అనేది జరుగుతూ ఉంటుంది. సింపుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఒకవేళ వాళ్ళు పేషెంట్ నెగ్లిజిబుల్గా ఉండి వాళ్ళు మంచిగా కేర్ తీసుకోకపోతే పోస్ట్ ఆప్లో ఇన్ఫెక్ట్ అయ్యి చిన్న అది కూడా ఫాలిక్లైటిస్ లాంటివి అంటూ ఉంటారు. అంటే చిన్న పింపుల్స్ లాగా వచ్చే ఎరప్షన్స్ ఇలాంటివి జరుగుతుంటాయి తప్పించి సీరియస్గా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళ లైఫ్ థ్రెటనింగ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉంటాయి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనం 6 hours అయిపోతుంది. సో నెక్స్ట్ డే పేషెంట్ వస్తారు, మళ్ళీ పేషెంట్ రమ్మంటాం అనమాట. రమ్మని వాళ్ళకి చిన్న డ్రెస్సింగ్ అనేది చేస్తాం. సో మనం ఎక్కడైతే చేసామో ఆ ఏరియా అంతా ఎలా ఉంది, మంచి క్లీన్గానే ఉందా మొత్తం అంతా చూసుకుని దాన్ని ఫర్దర్ క్లీన్ చేసి నీట్గా డ్రెస్ చేసి పంపిస్తాం. సెకండ్ డే ఆఫ్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటంటే అప్పుడు వాష్ చేస్తాం. ఫస్ట్ డే అనేది హెయిర్ వాష్ అనేది మనం చేయమన్నమాట. సో సెకండ్ డే ఏంటంటే మంచిగా యాంటీసెప్టిక్ సొల్యూషన్స్, స్టెరైల్ వాటర్తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన ఏరియాని బాగా ఎక్స్ట్రాక్ట్ చేసిన ఏరియాని అండ్ రెసిపియంట్ ఏరియాని రెండు క్లీన్గా వాష్ చేసి వాళ్ళని పంపించేస్తాం అనమాట. ఈ ఇంట్లో ఫర్దర్గా ఎలా వాష్ చేసుకోవాలి అంటే వాటర్ని క్లీన్గా ఎలా పెట్టుకోవాలి అండ్ ఎటువంటి షాంపూస్ యూజ్ చేసుకోవాలి, ఏ విధంగా వాష్ చేసుకుంటే అక్కడ గ్రాఫ్స్ డ్యామేజ్ అవ్వు అనేది వాళ్ళకి మనం ట్రైన్ చేస్తాం. ఓకే, ఇవన్నీ చాలా సింపుల్ టెక్నిక్స్, పెద్దగా వాళ్ళు కంగారు పడి లేదా కాంప్లెక్స్ టెక్నిక్స్ ఏం కాదు. సో ఈ ప్రొసీజర్ అంతా వాళ్ళు చిన్న 14 days వాళ్ళ ఇంట్లోనే ఫాలో అవుతూ ఉంటారు. ఒక 1/2 hour మనం బాత్ చేసేటప్పుడు ఎలా బాత్ చేయాలనేది నేర్పిస్తూ ఉంటాం అంతే. ఆ 14 days తర్వాత వాళ్ళు పెద్దగా తీసుకోవాల్సిన కేర్ ఉండదు. ఓకే, కానీ వాళ్ళకి ఎగ్జిస్టింగ్ హెయిర్ ఇప్పుడు కంప్లీట్గా బట్టతలు ఉన్న వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారనుకోండి, వాళ్ళకి మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన హెయిర్కి మెడిసిన్స్ అవసరం ఉండదు. సో వాళ్ళు ఫర్దర్గా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఏమి ఉండదు అనమాట. సో పార్షియల్ బాల్నెస్ అంటే ఏంటంటే కొంచెం ఏరియాలోనే బాల్నెస్ ఉండి కొంచెం ఏరియాలో బాల్నెస్ లేదు అనుకుంది. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ ద టైం వీళ్ళు మెడికేషన్స్ బట్టతల్ని ప్రివెంట్ చేసే మెడికేషన్స్ వాడకపోతూ ఉంటే ఏమవుతుందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మేబీ డౌన్ ద టైమ్ ఆఫ్ 5 years or 10 years వాళ్ళకి ఎగ్జిస్టింగ్ హెయిర్ ఏవైతే ఉన్నాయో మెల్లమెల్లగా అవి కూడా బాల్నెస్ అనేది కంటిన్యూస్ ఫినామినా జరుగుతూనే ఉంటుంది. సో అందుకని ఆ ఎగ్జిస్టింగ్ హెయిర్ కూడా మెల్లమెల్లగా పలచబడిపోతూ ఉంటాయి. సో ఇదేమవుతుందంటే ఎప్పుడైతే మెడికేషన్స్ వాడారో విత్ ఎగ్జిస్టింగ్ హెయిర్ ఉన్నవాళ్ళు వాళ్ళకి రిజల్ట్ అనేది మెల్లమెల్లగా తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళ ఎగ్జిస్టింగ్ హెయిర్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ హెయిర్ కన్నా ఎగ్జిస్టింగ్ హెయిర్ డ్యామేజ్ కొంచెం పల్చటి లుక్ వస్తుంది.
సో ఒకవేళ ఎగ్జిస్టింగ్ హెయిర్ ఉండి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫర్దర్గా వాళ్ళు బాల్నెస్ని ప్రివెంట్ చేసుకునే మెడికేషన్స్ అనేవి వాడుకుంటూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. చూసారు కదండి, ఇది ఈ రోజు ఎపిసోడ్. తిరిగి మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ యువర్ సత్హా మొహమ్మద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.